ఒకవేళ ప్రచారకులు పంపబడకపోతే వారు ఎలా ప్రకటిస్తారు? సంఘం ప్రచారకులను పంపిస్తే వాళ్ళు సువార్తను ప్రకటిస్తారు. ప్రచారకులు ప్రకటిస్తే ప్రజలు విశ్వాసిస్తారు. వారింటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలుగుతుంది, ప్రభునామాన్ని ఒప్పుకుంటారు. ఒప్పుకుంటే వారికి రక్షణ కలుగుతుంది. సాతానికి ఇది తెలుసు, సువార్తను ప్రకటించే వారిని ఆపితే రక్షణ ఆగిపోతుందని. ప్రచారకుడు తన పని చేస్తున్నాడు, కానీ సంఘం తన పని చేస్తుందా లేదా? నాకు ఒక విషయం తెలుసు, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించాలనుకున్నప్పుడు, ఆయన మిమ్మల్ని గైడ్ చేయాలనుకున్నప్పుడు, ఆయన మిమ్మల్ని ఒక ప్రయాణంలో నడిపిస్తున్నప్పుడు, ఒక పిలుపులు మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు, దేవుడు అబ్రహాంతో ఇలా అన్నాడు, అబ్రహమా, నీవు నీ కుటుంబాన్ని విడిచిపెట్టి నీవు నన్ను వెంబడించమని. నేను ఏ దేశం అయితే నీకు చూపిస్తానో ఆ దేశానికి వెళ్ళు. బైబిల్ చెప్తుంది అబ్రహాము ఒంటరిగా బయలుదేరాడు. తన పని వాళ్ళతో, తన అన్న కుమారుడైన లోతుతో, తనతో ఉన్న మేకలను గొర్రెలను తీసుకొని ప్రయాణమయ్యాడు. కానీ దేవుడు అబ్రహాంతో అన్నాడు, అబ్రహాం, ఇసుక వలె నీ సంతానం ఉంటుందని. ఈరోజు కోట్లాది జనాలు ఉన్నారు, వాళ్ళందరూ అబ్రహాం సంతానం. ఎందుకంటే దేవుడు తన పిలుపు నుంచి ఎప్పుడు వెనక్కి తగ్గడు. దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఈ రోజు నీవు ఒంటరిగా ఉండొచ్చు. ఈ సంఘం కూడా మొదట్లో 3 ప్రారంభమైంది, కానీ నాకు తెలుసు దేవుడు నన్ను దీని కొరకు పిలిచాడని. దేవుడు నాకు ఇచ్చిన విజన్స్ నా కాలం ముందే కనిపించేవి. రాబోయే సంవత్సరంలో ఏమవుతుంది, ఆ తర్వాత ఏమవుతుంది, అవన్నీ నెరవేరుతూనే వచ్చాయి. క్రూసైడ్స్, దేవుని గొప్ప కార్యాలు ఎంత గొప్పగా జరుగుతాయి, ప్రజలు ఆశ్చర్యపోతారు. కానీ దీనికి ఆధారం ఏంటి? మనం చేస్తున్నది వాక్యానికి అనుగుణంగానే చేస్తున్నామా? ఇది మనం ఆలోచించాలి. మనం చేస్తున్నది వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా? అయితే రోమీయులకు 10వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుతాం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చెయ్యి వాడెవడో రక్షింపబడును. సంఘమంతా చెప్పండి ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో రక్షింపబడును. ఇప్పుడు 14వ వచనం. వారు విశ్వానింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? మీ పొరుగు వారితో చెప్పండి, విశ్వాసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? తర్వాత రాయబడింది ఏంటంటే, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? అలాగే ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ఎవరు ప్రభునామమును బట్టి ప్రార్థిస్తారో వారు రక్షింపబడతారు. రక్షణ అనే పదాన్ని మనం గ్రీక్ భాషలో చదువుతాం. ఒరిజినల్ బైబిల్ గ్రీక్ భాషలోనే రాశారు. దాని అర్థం ఏంటో తెలుసా? సోటోరియా అనగా డెలివర్ అవ్వడం, హెల్త్, సేవ్ అవ్వడం. రక్షణ అంటే కేవలము ఆత్మిక రక్షణ మాత్రమే కాదు, స్వర్గానికి వెళ్ళడం మాత్రమే కాదు. దాని అర్థం ఏంటంటే, స్వర్గానికి వెళ్ళడం రక్షణ అనగా స్వస్థత పొందడం. రక్షణ అనగా శారీరక స్వస్థత, ఆత్మీయ విమోచన, మానసిక స్వస్థత, ప్రతి విధమైన విడుదల ఆ రక్షణలో ఉంది. రకరకాల రోగుల నుండి దేవుడు మిమ్మల్ని విడుదల చేస్తాడు. అందులో ఆత్మీయ అనంతమైన స్వర్గం, అనంతమైన జీవం ఏముందో అది టాప్లో ఉంది. దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు. అది అన్నిటికంటే ముందు వస్తుంది. మీరు నిత్య జీవానికి వారసులు అవుతారని. దాని కంప్లీట్ మీనింగ్ ఏంటంటే, మీరు నిత్య జీవం కూడా పొందుకుంటారు. ఈ భూమి మీద కూడా మీరు విడుదల పొంది రక్షింపబడతారు. సాతాను నుండి, వారి రోగుల నుండి, ఆ బాధల నుండి, మెంటల్ టార్చర్స్ నుండి, సాతాను ఇచ్చే డిప్రెషన్స్ నుండి, ఫైనాన్షియల్ టార్చర్స్ నుండి, అప్పుల భారం నుండి, మీరు పైకి చూడలేని ఆ తల మీద ఉన్న ఆ భారం నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడే రక్షింపబడును. అందుకే 12వ వచనంలో ఇలా ఉంది, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. ఎందుకు ఇలా ఉంది తెలుసా? ఎందుకు ఇలా రాశారు? దాని అర్థం ఏంటి? క్రైస్తవులైన అన్యజనులైన ఎవరైనా సరే దేవుని నామమును బట్టి ప్రార్థన చేసేవారు రక్షింపబడతారు. 12వ వచనంలో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభు అందరికి ప్రభు అయి ఉండి తన నామమును బట్టి ప్రార్థించేవారు రక్షింపబడతారు. ఎవరైనా సరే, యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా
ఎవరైనా సరే ప్రభువును ముందుకైనా తెలుసుకున్న వారైనా సరే, ఏకపోయిన వారైనా సరే, ఎవరైనా సరే ఆయన నామమును బట్టి ప్రార్థించేవారు రక్షింపబడతారు. ఆ రక్షణ మీ శరీరం కొరకు, ఆ రక్షణ మీ ఆత్మీయ కొరకు, ఆ రక్షణ మీ ఫైనాన్స్ కొరకు. వాళ్ళకున్న అప్పుల నుండి కూడా విడుదల పొందుకుంటారు. వాళ్ళు నిత్య జీవం పొందుకొని స్వర్గానికి అధికారులు అవుతారు. ఎవరైనా సరే దేవుని నామమును బట్టి ప్రార్థిస్తున్నారా రక్షింపబడతారు. ఈదులైనా సరే, అన్యజనులైనా సరే, ఎటువంటి తేడా లేదు. ఎవరైనా సరే దేవుని నామమును బట్టి ప్రార్థిస్తున్న వారందరూ రక్షింపబడతారు. తమ అవమానాల నుండి, తమ అప్పుల నుంచి, తమ పాపల నుంచి, పిల్లలు లేరనే దుఃఖం నుంచి విడుదల పొందుకుంటారు. ఎనీబడి దేవుడు ఇలాని అడగడు, నీవు ఏ మతానికి చెందినవాడివని, నువ్వేన్ని పాపాలు చేశావని. మనము పాపక్షమాపణ కోరుతూ దేవుని దగ్గరకు వస్తే ఆయన చెప్పాడు, నీవు రక్షణ పొందుతావు. నీ పాపాలు ఎంత ఎర్రగా ఉన్నా నేను వాటిని క్షమిస్తానని. మీరెంతో ఘోరమైన పాపాలు, తప్పులు చేశారా, అయినప్పటికీ మనుషులు క్షమించలేనంత పాపము మీరు చేశారా, కానీ దేవుడు క్షమిస్తానంటున్నాడు. కానీ 14వ వచనములో పౌలు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఆయన అంటున్నాడు, వారు విశ్వాసించని వాని నామాన్ని, పేరుని ఎలా పిలుస్తారు? ఎవరైతే ప్రభువు నామమును బట్టి విశ్వాసిస్తారో, నమ్ముతారో వారు రక్షింపబడతారు. కానీ చెప్తున్నాడు, జనాలకి ఒకవేళ విశ్వాసం లేకుంటే వారు యేసుక్రీస్తు నామాన్ని ఎలా పిలుస్తారు? అలాగైతే విశ్వాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? వారు విన్నప్పుడు. యేసుక్రీస్తు గురించి వారికి చెప్పకపోతే వారు ఎలా విశ్వాసిస్తారు? నాకు ఎవరో యేసుక్రీస్తు వారి గురించి నాకు చెప్పారో కాబట్టి నేను విశ్వాసిస్తున్నాను. ఆయన గురించి నాకు ఎవరు చెప్పకపోతే నేను ఎలా విశ్వసించేవాడిని? మీకు కూడా ఎవరో చెప్పి ఉంటారు, లేదా యూట్యూబ్లో మీరు విని ఉంటారు. ఎవరో ఒక సిస్టర్ మీకు చెప్పారు, లేదా బంధువులు మీకు చెప్పారు, లేదా ఇంటర్నెట్లో మీరు చూసి ఉంటారు, లేదా పోస్టర్లు చదువుతారు, లేదా పాంప్లెట్ చదువుతారు, లేదా ఎవరో మీకు చెప్తారు యేసుక్రీస్తు గురించి. ఎక్కడో ఒక చోట మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వాక్యాన్ని వినే ఉంటారు, చదివే ఉంటారు, చూసే ఉంటారు. అందుకే మీరు విశ్వాసించారు. పూర్తిగా విశ్వాసం లేకపోయినా మీరు చర్చికి వచ్చారు, అప్పుడు మీరు విన్నారు, సాక్ష్యాలు వింటారు. వందలాది మందిని మనం కొనలేం. ప్రతిరోజు, ప్రతి ఆదివారం, ప్రతి గురువారం 5,000 మంది సాక్షులు ఇస్తున్నారు అంటే ఏదో ఉంది, అంతమందిని మనం కొనలేము. మీరు ఎప్పుడైతే విశ్వాసిస్తారో అప్పుడే కదా ఆయన నామాన్ని బట్టి మీరు ప్రార్థిస్తారు. ఎప్పటి వరకు మీరు వినకుంటే అప్పటి వరకు మీరు విశ్వాసించలేరు. కానీ మీరు ఒకవేళ విశ్వాసిస్తే అప్పుడే మీరు ఆయన నామాన్ని బట్టి పిలుస్తారు. ఎప్పుడైతే మీరు ఆయన నామమును బట్టి ప్రార్థిస్తారో రక్షింపబడతారు. ఇంకా ఆయన చెప్తున్నాడు, ఎవరి గురించి అయితే మీరు అసలు విననే లేదు, వినని వారిని ఎట్లు విశ్వాసించేదారు? ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు వింటారు? మీ పొరుగు వారితో చెప్పండి, ప్రకటించేవాడు లేకుండా ఎలా వింటారు? 15వ వచనంలో ఇలా ఉంది, ప్రకటించేవారు పంపబడని ఎడల. మీ పొరుగు వారితో చెప్పండి, పంపబడని ఎడల, పంపబడని ఎడల వారెట్లు ప్రకటించెదరు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించే వారు పాదములు ఎంతో సుందరమైనవని రాయబడి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ప్రకటించేవారే లేకుంటే ఎలా వింటారు? ఎందుకంటే విశ్వాసము దేవుని వాక్యము వినటం వలన వస్తుంది. ఒకవేళ విశ్వాసించకపోతే ఆయనను ఎలా ప్రార్థిస్తారు? ప్రార్థించటి కన్నా మొదలు ఆయనను విశ్వాసించడం అవసరం. అలాగే విశ్వాసము కలగాలంటే వినటం చాలా అవసరం. ఒకవేళ వినాలంటే ప్రకటించేవారు లేకుండా ఎలా వింటారు? ప్రకటించేవారు లేకుంటే ఎలా వింటారు? అందుకే ప్రకటించేవారు ఒకవేళ పంపబడకపోతే మరి ఎలా ప్రకటించగలరు? ఇది ఒక రహస్యము. అపోస్తలుల కాలంలో ఉన్న సంఘం అంతగా ఎందుకు దీవింపబడింది? ఎందుకంటే వారికి వారి రోల్ తెలుసు కాబట్టి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చెప్పినప్పుడే కదా జనాలు విశ్వాసించేది. వారికి ఎవరు చెప్పాలి? ప్రకటించేవారు. ప్రచారకులే లేకపోతే వాడు ఎలా ప్రకటిస్తారు? ఇప్పుడు నేను చెప్తున్నది మీరు వింటున్నారు. ఎలా? సౌహన్ వాడు పనిచేశారు కాబట్టి. ఈ రోజు ఈ ఆలు మనం కూర్చున్నామంటే మీరు అందరూ కాంట్రిబ్యూట్ చేశారు, అప్పుడే ఈ ఆల్ని తయారు చేయబడింది. ప్రకటించేవారైతే వాళ్ళ పని వాడు తీసుకుంటున్నారు, కానీ సంఘం కూడా వాళ్ళకి అప్పగించిన పని చేస్తున్నారా? దేవుడు చెప్తున్నాడు, నేను నా ప్రజలకు నిత్య జీవం ఇస్తానని, స్వస్థతనిస్తానని.
డెలివరెన్స్ వస్తుంది, బ్లెస్సింగ్ కలుగుతుంది. ఎప్పుడు జరుగుతాయి? వారు విన్నప్పుడు. వినడం ద్వారా విశ్వాసం వస్తుంది, విశ్వాసం ద్వారా ఆయనకు ప్రార్థిస్తారు. కానీ వాడు వినకపోతే, ఎప్పటి వరకు ప్రకటించేవారు వారికి ప్రకటించకపోతే, ఎప్పటి వరకు ప్రకటించేవారు పంపబడకపోతే, వారు వెళ్ళకపోతే, వారు ప్రకటించకుండా ఎవరు వినరు, ఎవరు వినకపోతే విశ్వాసం రాదు. విశ్వాసం లేకపోతే వాడు ప్రార్థించారు, ప్రార్థించకపోతే వాడు రక్షణ పొందరు. ఇవన్నీ ఒక క్రమంగా ఉన్నాయి. సంఘము ప్రకటించే వారిని పంపిస్తే వాడు వెళ్ళి ప్రకటిస్తారు. ప్రచారకులు వెళ్ళి ప్రకటించినప్పుడు వాడు విశ్వసిస్తారు. వినుట వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసం వస్తే ప్రభు నామను బట్టి ప్రార్థించినప్పుడు రక్షణ కలుగుతుంది. అందుకే మీరు ఒకటి గమనించే ఉంటారు. అందుకే సాతానుకి తెలుసు ప్రకటించు వారిని మొదట ఆపాలని. ఎందుకంటే రక్షణ అనే పని అయిపోవడానికి. సాతానుగాడు ప్రచారకుల వెనక పడుతూనే ఉంటాడు. ప్రకటించువారు తాగి రొళ్ళ మీద పడినప్పుడు సాతానికి నొప్పి కాలేదు, వాళ్ళు పాపంలో ఉన్నప్పుడు. కానీ యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటిస్తే మనకి నొప్పి కలుగుతుంది. అందుకే మీరు అర్థం చేసుకోవాలి, మనకు విరోధంగా నిలబడేవాడు మనుషుడు కాదు, వాడు సాతాను. సాతాను ప్రకటించు వారి వెనకలా పడుతూనే ఉంటాడు. దేవునికి ప్రతి ఒక్కటి తెలుసు. సాతాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శోధించినప్పుడు వాక్యంతో శోధించడం, నీ వాక్యం వెళ్ళా రాయబడి ఉంది. ఇక్కడ నుండి క్రిందికి దుఃఖము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను చేతిలో ఎత్తుకుందురు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. వాక్యంలో ఇలా కూడా రాయబడి ఉంది, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని. సాతానికి వాక్యం తెలుసు, బైబిల్ తెలుసు. ప్రచారకులు పంపబడితే, ఒకవేళ ప్రకటించి వారు వెళితే, ప్రచారం చేస్తే ప్రజలు వింటారు, వింటే విశ్వాసిస్తారు, విశ్వాసిస్తే ప్రభు నామాన్ని పిలుస్తారు, నామాన్ని పిలిస్తే రక్షణ పొందుతారు. అందుకే సాతాను కోరుకునేది ఏమిటంటే ప్రచారకులను అడ్డుకోవాలని. ఎలాగైనా సరే ప్రకటించి వారిని ఆపేయాలని. కానీ నేను మీకు చెప్తున్నాను, అతని నేను ఎంతమందిని పంపినా ప్రచారకులు 10 రెట్లు ఎక్కువగా లేవని తపడుతున్నారు. నేను నిజంగా మీతో చెప్తున్నాను. గత సంవత్సరం నేను ప్రవచించాను తెలుసా? లేదా అంతకుముందు సంవత్సరం, రాబోయే సమయంలో దేవుడు ఈ దేశంలో తమ తమ ఆచారులు సంస్కృతులలో నుండే సేవ చేసే మనుషులు లేపుతారని. తమ తమ ఆచారుల ప్రకారం వారు పుట్టిన సంస్కృతిలోనే లక్షలాది జనాల్ని వాళ్ళు రక్షణ వైపు తీసుకుని వస్తారు. పౌలు గారు చెప్పినట్టుగా, నేను ఈదుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈదుల వలె అయ్యానని, గ్రీక్ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు గ్రీక్ వారి వలె నేను అయ్యాను. ఎందుకంటే నేను కూడా మీలో ఒక్కడినని వాళ్ళు తెలుసుకోవడానికి, అలాగే వాళ్ళందరినీ రక్షణలో నుంచి నడిపించడానికి. ఇది ఒక రకంగా మూర్ఖత్వం అనిపిస్తుంది. మీకు తెలుసా బైబిల్ మేకప్ని వ్యతిరేకించదని, అలాగే మేకప్కి అనుకూలంగా కూడా ఉండదు. అది మీ ఒక వ్యక్తిగత ఎంపిక. కానీ ఓవర్ మేకప్ అవ్వకూడదని మీకు అందరికీ తెలుసు. అతి ఎక్కువగా పెద్ద పెద్ద కళ్ళతో ఆ దుమ్మించి అలంకరణ చేస్తారు. ఇది మనలను ఆత్మీయ విషయాల నుండి దూరం చేస్తుంది. కానీ మీరు ఒక విషయం ఆలోచించండి. ఒకవేళ మీరు అమెరికాలో ఉన్నారనుకోండి, అక్కడున్న ప్రజలకు మీరు సువార్తను ప్రకటిస్తూ ఉంటే, మీరు ఎలాంటి మేకప్ చేయకుండా ఎప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉంటే, వారిని మీరు త్వరగా ఇంప్రెస్ చేయలేను. మీరు వారిలా కనిపించాలి, మేము కూడా మీలాంటి వాళ్ళమే అని. ఎందుకంటే వాళ్ళను రక్షించడానికి, ఆత్మలను రక్షించడానికి. అందుకే పౌలు గారు చెప్పారు, ఈదుల వలె అయ్యానని, గ్రీసు వారికి గ్రీసు వారి వలె అయ్యానని. ఒకవేళ మీరు ఇండియాకు వస్తే, మీరు ఒకవేళ విదేశాల్లో స్త్రీలు ప్రచారం చేసే విధాన్ని ఇక్కడ చేయాలని ప్రయత్నిస్తే ప్రజలు అంతగా ఇంప్రెస్ కాలేరు. ఎందుకంటే వారికి ఆ సంస్కృతి అర్థం కాదు. మీరు ఎక్కడ జీవిస్తున్నారో అక్కడి సంస్కృతి ప్రకారం సువార్తను ప్రకటించాలి. మీ ప్రవర్తనలోనూ మీ వస్త్రాలలోనూ ఆత్మల రక్షణ కొరకు కావాలి. ఎందుకంటే దేవుడు ఈ లోకం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మీరు ఎవరికైనా ఆటంకంగా ఉండకూడదు. మీరు ఎవరికైనా మూర్ఖుల్లా కనిపించకూడదు. మీరు ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు దేవుని సువార్తను అర్థం చేసుకొని గుర్తించి స్వీకరించడానికి. ఎంతమందికి నేను చెప్పేది అర్థమవుతుంది? ఈ జ్ఞానం ఉంటే ఎంతోమంది రక్షింపబడేవారు. ఈ విజ్డమ్ని వారు ఒకవేళ ఉపయోగిస్తే, బైబిల్ యొక్క రైట్ నాలెడ్జ్ ఉంటే ఇలాంటి సమస్యలు ఉండేవే కావు. హల్లెలూయా.
అందుకే దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని తోడేల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను. కనుక ఆ పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనై ఉండుడి. పావురం ఎవరికి హాని చేయదు, అలాగే పాము వివేకంతో తప్పించుకుంటుంది. ఆయన అన్నాడు, ప్రచారకుడు పంపబడకపోతే వాళ్ళు ఎలా ప్రచారం చేస్తారని. పౌలు ఒక సైన్యానికి కృతజ్ఞతలు చెప్పాడు, నా దేవుడు క్రీస్తు యేసులో మహిమతో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడని. అది ఎలాంటి సంఘం తెలుసా? ఆ సంఘంలో ఉన్నవారు అంతగా ధనవంతులు కాకపోయినా మిషనరీ సేవ కోసం, సువార్త కోసం ఆయనకు చందాలు పంపి మరీ సాయం చేశారని. మనందరికీ తెలుసు, పౌలు గుడారాలు కుట్టే పని చేసేవాడు. అది అతని మరియు అతని సహచరుల వ్యాపారం. సంఘంపై భారం వేసేవాడు కాదని సంఘానికి కూడా తెలుసు. మేము పౌలు జీవితంలో, అతని సేవలో మేము విత్తనం వేస్తున్నామంటే మనం పంపే ఈ చందా యెరూషలేములోని సంఘాల అభివృద్ధికే, కొత్త సంఘాల స్థాపనకు ఉపయోగపడుతుందని. అందుకే పౌలు గారు ఇలా చెప్పారు, మీరు దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా నెరవేర్చారు, మేము ప్రచారకులను పంపేందుకు సాయం చేశారు, కాబట్టి ఇప్పుడు మా దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అందుకే ప్రచారాలకు సాయం చేసిన ప్రజలపై వచ్చే ఆశీర్వాదం ఎప్పుడు రెంటింపు ఉంటుంది. 4 రెట్లు 10 రెట్లు ఆశీర్వాదం ఉంటుంది. అందుకే మీరు గమనిస్తారు, ప్రచారకులను పంపడం తమ లక్ష్యంగా పెట్టుకున్న సంఘాలు ఎప్పటికీ ఆస్వాదించబడుతూ ఉంటాయి. మీరు అటువంటి సంఘములు చేరినప్పుడు దాని లక్ష్యం ప్రచారం చేయడం, ఎవెంజలిజం చేయడం, సువార్త ప్రకటించడం. అప్పుడు మీరు ఆటోమేటిక్గా వారి కోసం ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. మీరు అక్కడ విత్తడం ప్రారంభిస్తారు, మీరు ఉపవాసం చేయడం మొదలు పెడతారు. అప్పుడు మీరు గమనిస్తారు, దేవుడు మీ జీవితాన్ని ఆస్వాదించడం ప్రారంభించాడని. ఎందుకంటే మీరు ఇప్పుడు దేవుని వాక్యాన్ని నెరవేరుస్తున్నారు. ప్రచారకులు పంపబడకపోతే వారు ఎలా ప్రచారం చేస్తారు? మనకు ఈ జ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. దేవుడు మీకు ఒక డివైన్ గిఫ్ట్ ఇచ్చారు. మీ పని ఏమిటంటే మీరు పాస్టర్ల కోసం ప్రార్థించడం, మీ పని విత్తడం, మీ పని ఉపవాసం చేయడం, మీ పని దేవుని సువార్తకు మార్గాలు తెరవబడాలని ప్రార్థించడం. ఎందుకంటే చాలా మంది వినాలి, చాలా మంది విశ్వాసించాలి, చాలా మంది రక్షింపబడాలి. ఆమేన్, ఆమేన్. మీ పక్కన ఉన్న వారితో చెప్పండి, పంపబడకపోతే వాక్యం చెప్పినట్టు వారు ఎలా ప్రచారం చేస్తారు? చూడండి, వాక్యం మీకు ప్రశ్న వేస్తుంది, పంపబడకపోతే వారు ఎలా ప్రకటిస్తారని. ప్రచారకుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ అతన్ని పంపేవారెవరు? ఎలా ప్రకటిస్తారు? కానీ వాళ్ళని పంపేది ఎవరు? సంఘమే. అందుకే చాలా మంది సేవలు కొనసాగించలేకపోతున్నారు. ఎందుకు? సంఘం తన పనిని మర్చిపోతుంది. మనం ప్రచారకులను పంపబడడానికి మనము సహాయంగా ఉండాలని. ఎందుకంటే చాలా మంది రక్షింపబడేలా చేయడం, అందులో కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి, వ్యక్తిగత ఛాలెంజెస్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే ఇది దైవిక పని, దేవుని పని. సాతానికి తెలుసు ఈ పని ద్వారా ఎంతమంది రక్షింపబడుతున్నారు అని. పక్కవారితో చెప్పండి, నేను పంపుతానని. ఆమేన్, ఆమేన్. అప్పుడు చూడండి దేవుడు మీ జీవితంలో ఎలా పనిచేస్తాడో, ఏ విధంగా మీ జీవితంలో పనిచేస్తాడో చూడండి. ఇదే మీ ఆశీర్వాదానికి మార్గం. ఎందుకు అపొస్తలుల కార్యముల కాలంలోనే సంఘాలు త్వరగా స్వస్థత పొందేవారు? ఎందుకు? వారి జీవితాల్లో అద్భుతాలు ఎక్కువగా జరిగేవి. ఇదే కారణం వల్ల వారి జీవితంలో ఎక్కువగా అద్భుతాలు జరిగేవి. వారి జీవితాలు దేవునికి పూర్తిగా అంకితం చేయబడ్డాయి. దేవుడు వారిని వదిలేయలేదు. మీరు గమనించండి, జీవం గల సంఘంతో కలిసి ఉన్న ప్రజలు, సువార్తను విస్తరించే సంఘాల్లో ఉన్న ప్రజలు, పూర్తి సువార్తను ప్రకటించే సంఘాల్లో ఉన్న ప్రజలు ఎప్పుడు ఎక్కువగా ఆత్మీయంగా బ్లెస్డ్ గా ఉంటారు. హల్లెలూయా. నేను మీకు 2 సంవత్సరాల క్రితమే ప్రవచించాను, తమ సంస్కృతుల ప్రకారం ప్రచారం చేసే ప్రజలు లేస్తారని. మీరు ఒక పాట విడుదల చేసినప్పుడు ఆ పాట పదాలు బైబిల్కి విరుద్ధంగా ఉండకూడదు. ఆ పదాలు ప్రతీకార భావనతో ఉండకూడదు. అది చేస్తాం, ఇది చేస్తాం, అందు చూస్తాం అనే విధంగా ఉండకూడదు. పదాలు పూర్తిగా బైబిల్కు అనుగుణంగా ఉండాలి. ఆ పాట ట్యూన్ ఏదైనా కావచ్చు,
ఆ ప్రాంతానికి సరిపోయేలా సంబంధించేలా ఉండవచ్చు, ఆ దేశానికి సరిపోయేలా ఉండవచ్చు, లేదా వారి సంస్కృతికి సంబంధించేలా. పాటలోని పదాలు బిబ్లికల్గా ఉండాలి. బైబిల్ యొక్క ఆత్మకు, క్రైస్తవ యొక్క ఆత్మకు బయటికి వెళ్ళకూడదు. ట్యూన్ ఏదైనా ఉండొచ్చు. హల్లెలూయా. ఇంకో విషయం ఏంటంటే, ఎవరో తప్పు చేశారని విరోధించకూడదు. దానికి బదులు ప్రేమతో వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఇలా చెప్పొచ్చు, బ్రదర్ మీరు నెక్స్ట్ టైం పాట రాస్తే ఈ స్పిరిట్తో మీరు పాడితే బాగుంటుందని. ఎందుకంటే దేవుడు ఒక రోజు నాతో చెప్పాడు, 2 సంవత్సరాల క్రితమే చెప్పాడు, ఇలాంటి జనాల్ని విరోధం చేయకూడదని. ఎందుకంటే కొంతమంది తమ తమ పద్ధతిలో, తమ తమ సంస్కృతుల ప్రకారం ట్రీట్ చేస్తారని, తమ వైపుకు ప్రజలు ఆకర్షిస్తారని. ఇది కేవలం ఆరంభమే, ముందు చాలా జరుగుతుంది. ప్రతి రాష్ట్రంలో మీరు చూస్తారు, ప్రతి రాష్ట్రంలో దేవుని గొప్ప పనులు మీరు చూస్తారు. ఆమేన్. కొంచెం బిగ్గరగా కావాలి నాకు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చర్చ్ అయినా సరే కడుతున్నప్పుడు ప్రతి చర్చ్ దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతోనే నిలబెడతాడు. ఏ చర్చ్ అయినా సరే దేవుడు ఆ చర్చ్ని నిలబెట్టేటప్పుడు గొప్ప ఉద్దేశంతోనే ఆయన నిలబెడతాడు. చర్చి యొక్క పని రాజకీయాలు చేయడం కాదు. అందుకే ఈ చర్చిలో ప్రతి రాజకీయ పార్టీకి స్వాగతం ఉంటుంది. చర్చి యొక్క పని మార్గం చూపడం. ఎవరైనా సరే మీరు ఇక్కడికి వస్తే మీకు గైడ్ చేయబడుతుంది, మార్గనిర్దేశం చేయబడుతుంది, మీరేం చేస్తే బాగుంటుందని. నైజీరియాలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్కు ఈరోజు 50,000 బ్రాంచ్లు ఉన్నాయి. ఆ చర్చ్లోని స్టాండింగ్ వాలంటీర్లు ఈరోజు ఆ దేశ ఉపరాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగారు. స్టాండింగ్ వాలంటీర్స్. ఇందుకు దేవుడు అలాంటి చర్చి యొక్క జనాల్ని పిలిచాడు. ఎందుకంటే వాళ్ళకు ఆనర్ నేర్పించారు. వాళ్ళు ఇప్పటికీ తమ పాస్టర్లను చాలా గౌరవిస్తారు. పాస్టర్ పక్కన ఉన్నా కూడా సమానంగా కూర్చోరు. ఇది వారిలో నేను చాలా లోతుగా గమనించాను. మీకు తెలుసా దేవుడు ఎందుకు వాళ్ళని అంత త్వరగా ఎదిగేలా చేశాడు? గౌరవించడం. అందుకే దేవుడు వాళ్ళని గొప్పగా ఎదిగేలా చేశాడు. వారు ప్రకటించే వారి యొక్క వాల్యూని గౌరవిస్తారు, అలాగే ఆ దర్శనాన్ని గౌరవిస్తారు. ఇది మనిషి విషయం కాదు, మోషే విషయం కూడా కాదు. మోషే గురించి ఎవరో తప్పుగా మాట్లాడినందుకు దేవుడు దాన్ని తీవ్రంగా తీసుకురాడని దేవుడు ఆ స్థలంలో ఉంచిన దర్శనం గురించి, ఆ దర్శనానికి నాయకుడిగా మోషేను దేవుడు నియమించాడు. ఇక్కడున్న విషయం దేవుని గురించి, దర్శనం గురించి. మోషేకు వ్యతిరేకంగా నిలబడితే అది పరోక్షంగా దేవునికి వ్యతిరేకంగా నిలబడినట్టే. ఎందుకంటే ఆ దర్శనం దేవునిది కాబట్టి. హల్లెలూయా. ఇతర మతానికి చెందిన వ్యక్తి రాజకీయాల్లో ఉండి మద్యం తాగిన, ఇతర తప్పులు చేసిన దేవుడు అతన్ని వేరే విధంగా చూస్తాడు. లేదా వ్యభిచారంలో ఉన్న, ఎందుకంటే అతనికి వాక్యం తెలియదు. కానీ వాక్యంలో ఎలా ఉంది, వాళ్ళు చాలా హుషారుగా ఉంటారు. చాలా హుషారు. వాడు వస్తారు, చేతులు జోడిస్తారు, తమ పని చేసుకొని వెళ్ళిపోతారు. కానీ మనవాడు మాత్రం ఎప్పుడు ఒకరినొకరు వ్యతిరేకించడంలోనే ఉంటారు. తర్వాత అదే చర్చికి వెళ్ళి ఓట్లాడిపోతారు. ప్రజలు గుర్తు పెట్టుకుంటారు వ్యతిరేకించిన వ్యక్తి ఆయనే అని. అందుకే చర్చ్ పని రాజకీయాలు చేయడం కాదు. అసలు చర్చిల పని పాలిటిక్స్లో వెళ్ళడం కానే కాదు. కానీ రాజకీయాల్లోకి వెళ్ళేవారు గుర్తించుకోండి, మనం ప్రజల్ని ఎలా గెలుచుకోవాలో జాగ్రత్త ఆలోచించాలి. మనమే ఇలాంటి అనవసరమైన తప్పులు చేస్తూ తర్వాత చర్చిలో నిలబడి ప్రార్థన చేయించుకుంటే ఫలితం రాదు. అందుకే దేవుడు చెప్పాడు, ఇతరులు చాలా హుషారుగా ఉన్నారని. క్రైస్తవుల కంటే ఎక్కువగా హుషారుగా ఉంటారని బైబిల్లో ఉంది. ఎందుకు బైబిల్ అలా ఉంది? వాళ్ళకు జ్ఞానం ఉంది, తమ పని ఎలా చేసుకోవాలో వారికి బాగా తెలుసు. ఎప్పటి వరకు మీరు ఆ ఒక దర్శనాన్ని గౌరవించలేరు, అప్పటి వరకు మీరు దీవించబడలేరు. దేవుడు క్రైస్తవులను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాడు. మీరు విచారం నుండి, మద్యం, మత్తు పదార్థాల నుండి బయటికి రాకపోతే దేవుడు మిమ్మల్ని రాజకీయంగా ఎదిగేలా చేయడు. ఎందుకంటే మీరు దేవుని వాక్యాన్ని బాగా తెలిసినవారు కాబట్టి. వాక్యం తెలిసినా కూడా మీరు పాపం చేస్తూనే ఉంటే దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ కింది స్థాయిలో ఉంచుతాడు. మీరు వాక్యాన్ని తెలుసుకొని ప్రార్థన చేస్తే, బైబిల్ని చదివితే, ఆ దర్శనాన్ని, ఆ బీజాన్ని మీరు గౌరవిస్తే
దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎలాగైనా సరే ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన ప్రజల హృదయాల్లో వేస్తాడు, పెద్దల హృదయాల్లో వేస్తాడు. ఏ విధంగా ఆయన మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడో అది దేవునికి వదిలేయండి. కానీ ఈరోజు సమస్య ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి ఈ రోజుల్లో సామాజికంగా క్రైస్తవులో ఉండొచ్చు, లేదా వాడు పాస్టర్ అయి ఉండొచ్చు, జ్ఞానం లేనందున వాడు ఫలించట్లేదు. పని చేయాల్సిన సమయంలో ఒకవేళ వారి రిజల్ట్ చూడండి 0. ఎందుకు? జ్ఞానం లేని వల్ల. నేను సేవలో నిలబడినప్పుడు, నేను ఇంటింటికి వెళ్ళి విజిట్ చేసేటప్పుడు దేవుని ఆత్మ నాతో చెప్పాడు, విజిటింగ్ సమయంలో నీవు వారితో ఆఫరింగ్ తీసుకోకని. ఎందుకంటే ప్రజల్లో ఒక భావం ఉండేది, పాస్టర్ వీళ్ళకు వచ్చేది చందా కోసం మాత్రమే అని. కొందరు ఫస్ట్ టైం వచ్చారు కదా, వాడిలో నేను చెప్తున్నాను, పాస్టర్ ఇంటింటికి వెళ్ళి విజిట్ చేసేటప్పుడు, పాస్టర్లు వెళ్ళేటప్పుడు వారికి చందా ఇస్తారు, ఆఫరింగ్ ఇస్తారు. ఇలా చేతితో వాళ్ళు ఆఫరింగ్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు పాస్టర్స్ ఇలా ప్రేయర్ చేస్తారు. కానీ దేవుడు నాతో చెప్పాడు, ఆఫరింగ్ తీసుకోకని. వారికి చెప్పు, నేను ఆఫరింగ్ తీసుకుంటాను, కానీ మీరు సండే చర్చికి వచ్చి దేవుని సన్నిధిలో వేయండి అని. ఎందుకో తెలుసా? ఎందుకంటే ప్రజలో ఒక భావన ఉండేది, పాస్టర్లు ఇళ్లకు వచ్చేది చందా కోసం మాత్రమే. విజిటింగ్ అనే ఉద్దేశం చందా కోసం మాత్రమే అని. 10 ఇళ్ళకి వెళ్తే ఒక్కొక్క ఇంటికి 50 రూపాయలు లేదా 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు అవుతాయి. అలా వారు వస్తుంది అనుకునేవారు. విజిటింగ్ అంటే కేవలం చందా తీసుకోవడమే అని. ప్రతి పాస్టర్ అలా కాదు, ఈయన కూడా విజిట్ చేసేవాడిని. జనాలు అప్పుడప్పుడు నాకు కూడా ఇచ్చేవారు. ఇది అందరి పాస్టర్ల గురించి కాదు, ఇది నేను విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను. వాడు అలా చెప్పేవారని. పాస్టర్ వచ్చాడంటే కనీసం 50 రూపాయలు ఇవ్వాలి అని. ఇది నా సేవలో ఇది నాకు ఒక డిస్టర్బెన్స్ లా అనిపించింది. నాకు బాప్తిసం ఇచ్చిన చర్చిలో కూడా పాస్టర్లు విజిట్ చేస్తూ ఉంటారు. వారికి ప్రజలు ఆఫరింగ్ ఇస్తారు. వారు నా ఇంటికి వచ్చినప్పుడు నేను కూడా ఇస్తాను. అది తప్పు కాదు. విషయం ఇక్కడ అది కాదు. వాళ్ళు ఆత్మీయ మనుషులు. కానీ కొంతమంది ఆత్మీయత లేకుండా కేవలం చందా కోసం మాత్రమే వెళ్ళేవారు. అప్పుడు దేవుడు నాతో చెప్పాడు, ప్రజల మనసులో ఉన్న ఆలోచనను నువ్వు మార్చాలని, నువ్వు ఆ సిస్టమ్ని బ్రేక్ చేయాలి. వారికి చెప్పు, చందా అనేది సెకండరీ, ఆఫరింగ్ అనేది సెకండరీ విషయం. మొదట వాక్యం వినాలి. నేను ఇళ్ళకు వెళ్ళినప్పుడు ప్రజలు టీ, బిస్కెట్, కూల్ డ్రింక్స్ కోసం పరుగులు తీసేవారు. నేను వారికి చెప్పేవాడిని, నేను వచ్చినప్పుడు మీరు అక్కడికి పరిగెత్తకూడదని. ఎవరికైతే వాక్యం చెప్పాలో అతనికి కూల్ డ్రింక్స్ తేడానికి వెళ్తున్నాడు. ఏ సిస్టర్కి అయితే వాక్యం చెప్పాలో ఆమె టీ తేవడానికి వెళ్తుంది. అప్పుడు నేను చెప్పేవాడిని, ఎవరు లేవద్దు, ముద్దతో కూర్చొని వాక్యమేనండి, నాకు చాయ్ పాయ్ ఏం అవసరం లేదు, నేను వెళ్ళిన తర్వాత మీరు చాయ్ పంపండి అని. అందుకే నేను ఏం చేశానంటే చాయ్ తాగడమే మానేశాను. నేను ప్రజలకు చెప్పేవాడిని, నేను టీ తాగనని. అప్పుడు అందరు కూర్చునేవారు. నిన్ను తాగేమనే కాదు, నేను టీ తాగడమే మానేశా. నేను వారితో చెప్పేవాడిని, నిన్ను తాగనని. కూల్ డ్రింక్స్ అయితే కొంచెం తాగుతాం, నేను కూల్ డ్రింక్స్ అంతగా తాగేమని కాదు. వాళ్ళకి అర్థమైంది, మా పాస్టర్ చాయ్ తాగాడు, కూల్ డ్రింక్స్ తాగాడు, మేము కూర్చొని వాక్యం మాత్రం వినాలని. అప్పుడు వాళ్ళు కూర్చొని వాక్యం వినడం మొదలుపెట్టారు. అప్పుడు అందరూ కూర్చునేవారు, పక్కింటి వారికి కూడా వచ్చి కూర్చునేవారు. అప్పుడు 10-15 నిమిషాలు వాక్యం చెప్పి నేను వెళ్ళబడిని. అప్పుడు వాళ్ళు ఆఫరింగ్ ఇవ్వడానికి వచ్చేవారు. ఆఫరింగ్ ఇవ్వడానికి ఆత్మలో వెతికి బలంగా ఉన్న వారి దగ్గర నుంచి మాత్రమే ఆఫరింగ్ తీసుకునేవాడిని, కానీ కొత్త వాడి నుండి తీసుకునేవాడిని కాదు. చర్చికి వచ్చి ఇవ్వండి అని చెప్పేవాడిని. అందులో కొందరు ఆత్మలో వెతికిన వాళ్ళు ఉండేవాళ్ళు, కొందరు కొత్త వాళ్ళు ఈమె కూడా ఇచ్చింది కాబట్టి నేను కూడా ఇవ్వాలనుకునేవాళ్ళు. కొత్త వాళ్ళతో తీసుకునేవాడిని కాదు, వాళ్ళకి చెప్పేవాడిని, మీరు సండే చర్చికి వచ్చి ఇవ్వండి అని. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని. ఈ విధంగా ఈ జ్ఞానంతో నేను నడుచుకునేవాడిని. నాకు తెలుసు జనరా మనసులో ఏముందో అని, జనాలు ఏం ఆలోచిస్తున్నారని. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? చాలా మందికి జ్ఞానం లేదు. సామాజికంగా కానీ రాజకీయంగా మీరు నిలబడ్డారు, కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. వారి సమస్యలంటూ మీకు తెలీదు, మీకు వ్యవస్థ గురించి తెలీదు, ఏ విధంగా జనాల్ని మీ వైపుకు లాక్కోవాలని మీకు తెలీదు. దేవుని దర్శనాన్ని గౌరవించాలి, ప్రచారకులను గౌరవించాలి. అప్పుడు మనం దేవుని హృదయం స్థానం పొందుతామని. ప్రతి ఒక్కరి దేవునికి అడగాలి, ప్రభువా నాకు డివైన్ విజ్డమ్ ఇవ్వండి, నాకు దైవిక జ్ఞానం ఇవ్వండి అని. కానీ పాపంలో జీవిస్తే జ్ఞానం ఎలా వస్తుంది? మనం విచారంలో లేదా నెక్స్ట్ రోజు మద్యం తాగడం కానీ, మందు తాగడం కానీ ఇలా చేసి దేవుడు జ్ఞానం ఎలా ఇస్తాడు? అన్నిళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేసుకుని ఇవ్వండి. కానీ క్రైస్తవులు వాక్యంతో బంధింపబడ్డారు. బైబిల్ చెప్తుంది ఒక సమయంలో అన్ని బాగానే జరుగుతున్నాయి, కానీ నోహావు ఒక రాత్రి మద్యము తాగి మత్తులో పడిపోయాడు. ఆ రోజే అతని కుమారుడు అతన్ని నగ్నంగా చూశాడు. మద్యం చాలా సార్లు పాపానికి ప్రారంభమవుతుంది. అది మన బుద్ధిని చెడగొడుతుంది. అప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియదు, ఏం చేస్తున్నామో అది కూడా మనకు తెలియదు. అందుకే బైబిల్లో ఉంది, నాశనం అవుతున్న వారికి మద్యం ఇవ్వండి అని. అంటే జీవితాన్ని పూర్తిగా చెడగొట్టుకున్న వారికి మద్యం ఇవ్వండి అని వాక్యంలో ఉంది. అంటే ఎవరికి జీవితం మీద ఆశ లేకుండా, వారు బ్రతికిన చనిపోయినా పర్వాలేదు అనుకునే స్థితిలో ఉన్న వారికి అది సరిపోతుంది. మరి జీవితంలో ఏదో చేయాలని ఆశించే వారికి
పరిశుద్ధాత్మను కూడా నడిపించడాన్ని పౌలు ఇలా రాశాడు, ద్రాక్షరసంతో మత్తు చెందవద్దని. దానిలో వ్యసనం ఉంది కాబట్టి అది మీ ఆత్మను ఊపుతుంది. వాడు బలహీనుడైనప్పటికీ కూడా ధైర్యంగా ఫీల్ అవుతాడు. దేవుడు మనం అలా మద్యం వల్ల వచ్చే ధైర్యాన్ని అనుభవించకూడదని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరేది పరిశుద్ధాత్మతో వచ్చే నిజమైన ధైర్యాన్ని. పరిశుద్ధాత్మతో నిండినప్పుడు కూడా మీకు సేమ్ ఫీలింగ్ అనిపిస్తుంది, మీకు ధైర్యం వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇలాంటి జ్ఞానం మనకు చాలా అవసరం. సేవలో జ్ఞానం కావాలి, డివైన్ విజిటర్. లోక జ్ఞానం కాదు, అతను అలా చేస్తున్నాడు కాబట్టి నేను కూడా అలా చేస్తాను అనడానికి మనకు దివ్య జ్ఞానం కావాలి. దేవుడు ఏ విధంగా పని చేస్తున్నాడు, ప్రజల హృదయంలో ఏముంది, దేవుని పని నేను ఎలా చేయాలి, ఈ విధంగా నేను దేవుని పని స్టార్ట్ చేశాను. జనాలు అర్థం చేసుకున్నారు, ఈయన వాక్యం ఇవ్వడానికి వస్తానని. ఈయన మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికే వస్తున్నాడు. అలాగే గొర్రెల గురించి చింతిస్తున్నానని ఎంతమందికి నేను చెప్పిన అర్థమవుతుంది. ఈ విధంగా చేస్తూ 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 సంఘం వర్ధిల్లింది. ప్రతి చోట జ్ఞానం అనేది అవసరం, డివైన్ విజ్డమ్. దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు, ఎలా చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నాయినా సరే మీరు దేవునికి డివైన్ విజ్డమ్ అడగండి, దైవ జ్ఞానాన్ని అడగండి. అప్పుడు చూడండి దేవుడు మీ జీవితం ఎలా పనిచేస్తాడు. ఎందుకు సులెమాను జ్ఞానం అడిగాడు? అతనికి తెలుసు నిన్ను రాజు స్థానంలో కూర్చున్నాను, కానీ జ్ఞానం లేకుండా పాలించడం అసాధ్యమని. అప్పుడు సులెమాను దేవునికి బలులు అర్పించాడు. అప్పుడు దేవుడు సంతోషించి దర్శనంలో వచ్చి నీకేం కావాలి కోరుకో అన్నప్పుడు నాకు జ్ఞానం కావాలి ప్రభు అన్నాడు. ఎందుకంటే నీ జనాల్ని పాలించడానికి. అవ జ్ఞానం కలిగినప్పుడు ఇతర విషయాల గురించి కూడా అవగాహన ఆయనకు వచ్చింది. వాక్యం ఇలా రాయబడి ఉంది, ఆయన విలువైన గుర్రాలని ఆయన అరాబ్ నుండి పట్టుకొచ్చేవాడు, గుర్రాలు కావలసిన వారికి అమ్మేవాడని. ప్రతి విషయాల మీద ఆయనకు అవగాహన ఉండేది. ప్రతి విధమైన జంతువుల గురించి కూడా, వెండి గురించి, బంగారం గురించి, ఈ విధంగా ఆయనకు ప్రతి విషయాల మీద అవగాహన ఉండేది. అందుకే ఆయన అంత ధనవంతుడయ్యాడు. జనాలు చెప్తూ ఉంటారు ఫలానా రారు చాలా ధనవంతుడు అండి అని. నో 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 నో, సులెమాను కంటే ఎక్కువగా ధనవంతులు ఎవ్వరూ లేరు. ఆయన దగ్గర ఎంత బంగారం ఉండేది తెలుసా, ఆయన దగ్గర ఎంత వెండి ఉండేదో తెలుసా. మనం లెక్క పెట్టలేనంతగా బంగారం ఎండి కుప్ప కుప్పలుగా పడి ఉండేది. అంత విలువైన బంగారం ఆయన దగ్గర ఉండేది. ఎందుకు? జ్ఞానం వచ్చినప్పుడు ప్రతి విషయాల మీద అవగాహన వస్తుంది. జీవితం ఎలా నడపాలో తెలుస్తుంది, బిజినెస్ ఎలా నడపాలో, పిల్లల్ని ఎలా నడిపించాలో, భార్య భర్త దగ్గర ఎలా మాట్లాడాలి. దేవుని వాక్యమే మీకు జ్ఞానం ఇస్తుంది, ఆయన ఆత్మ మీకు ఇస్తుంది. ఉదయం లేచి మీరు ప్రార్థించేటప్పుడు, మీ జీవితంలో దేవుని ఇన్వైట్ చేసినప్పుడు ప్రార్థించడం, బైబిల్ చదవడం, ఉపవాసం ఉండడం, దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడం, అప్పుడు మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే పరిశుద్ధాత్మను మీకు మార్గదర్శనం చేస్తారు. ఈ డివైన్ విజ్డమ్ ద్వారానే మనం ముందుకు సాగగలుగుతాం. ఒకవేళ ఈ జ్ఞానం లేకపోతే నష్టపోయేది వేరే వాళ్ళు కాదు, మనమే. హల్లెలూయా. దేవుని సేవకుడు లైవ్ ద్వారా మీకు దేవుని ఆత్మీయ రహస్యాలను చెప్పడానికి, సరైన సమయంలో లైవ్ బోధనలను వినడానికి మరియు ఆధ్యాత్మికమైన జీవితంలో ఆశీర్వాదాలను పొందుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ని నొక్కండి మరియు సరైన సమయంలో నోటిఫికేషన్ పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.